ఆదాము అవ్వలు పాపమునకు బానిసలయ్యారు. వారి ద్వారా ఉద్భవించిన మానవ జాతి అయిన మనమందరము అదే పాపములో ఉన్నాము కనుక అట్టి పాపము మరణము మనకును సంభవించను. కానీ జీవవృక్ష ఫలములను తినుటకు కోల్పోయిన ఆదాము అవ్వలు ఇప్పుడు మనకు దేవుడు ఆ జీవవృక్ష ఫలములను తినేటటువంటి యోగ్యతను అనుగ్రహించాడు. యేసుక్రీస్తు బలియాగము ద్వారా మన పాపములకు విమోచన కలిగినది. క్రీస్తు కృప ద్వారా మనకు పరిశుద్ధత అనుగ్రహింపబడినది. క్రీస్తు ద్వారా పాప క్షమాపణ పొంది మనము పరిశుద్ధపరచబడాలి. అట్టి పరిశుద్ధతను కాపాడుకొనుచు తుది శ్వాస వరకు సాక్షిగా జీవించాలి. దేవుడిచ్చిన పరిశుద్ధతను మరణం వరకు కాపాడుకున్నట్లయితే దేవుడు పరదేశులోని జీవవృక్ష ఫలములను భుజించే భాగ్యాన్ని మనకు అనుగ్రహిస్తాడు. జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. ఈ లోకంలో పాప సంబంధ క్రియలన్నింటినీ చేయించి నీతిగా పరిశుద్ధంగా సాక్షిగా జీవించినట్లయితే అంతము వరకు దానిని కాపాడుకున్నట్లయితే దేవుడు ఆ విధంగా వాటిని మనం జయించినట్లయితే దేవుడు మనకి జీవవృక్ష ఫలములను తినే భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. ఆదాము అవ్వలు కోల్పోయిన భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అట్టి భాగ్యాన్ని మనం పొందుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. జీవవృక్ష ఫలం భుజించడము ద్వారా మరణం లేని జీవితం, ఆకలి లేని జీవితం, కష్టాలు లేని జీవితం, రోగము లేని జీవితం, చింతలు లేని జీవితం నిరంతరం కలిగి ఉంటాము. ఈ జీవితానికి వయసు అనేది ఉండదు. ఈ జీవితం ఈ మట్టి శరీరానికి సంబంధించినది కాదు, దేవుడిచ్చే మహిమ శరీరానికి సంబంధించినది. ఈ మట్టి శరీరమునందు సాక్షిగా జీవించినట్లయితే దేవుడు తన మహిమ శరీరాన్ని మనకు అనుగ్రహించనై ఉన్నాడు. ఆయన 2వ రాకడలో ఇది జరగనై ఉన్నది.